రెడీగా ముందస్తుగా తెలంగాణలో అయితే బీఆర్ఎస్ నేతల అరెస్టులు అయితే కొనసాగుతున్నాయి. హౌస్ అరెస్టులు అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి, ఎవరెవరిని హౌస్ అరెస్ట్ చేశారు ఏంటి అనే డీటెయిల్స్ అయితే మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. చిదంబర్ రెడ్డి, చెప్పండి, ఎవరెవరిని అరెస్ట్ చేశారు హౌస్ అరెస్టులు, అలాగే దీనికి సంబంధించి ఇది ఎంతవరకు ఇంకా వెళ్లే అవకాశం ఉంది? ఇటు చూస్తే రెచ్చగొట్టే మాటలు కూడా బయటకు వస్తున్నాయి. అంటే ఏ విధంగా చూడొచ్చు ఇది? అయితే ఇప్పటికైతే ప్రస్తుతానికి శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా ఉండాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఎవరైతే బీఆర్ఎస్ నాయకులు అరకపూడి గాంధీ ఇంటికి వెళ్ళి అక్కడ మేము ఇవాళ ఒక కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నామంటే ఎవరైతే ఇప్పటికే ప్రకటనలు చేశారో వాళ్ళందరినీ హౌస్ అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అందరూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అలాగే బీఆర్ఎస్లోని కీలకమైన నాయకులందరూ ఇంక్లూడింగ్ హరీష్ రావుతో సహా అందరినీ హౌస్ అరెస్ట్ చేసి ఇప్పటికే పెట్టారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్న మిగిలిన జిల్లాల నుంచి కూడా ఎవరు కార్యకర్తలు కానివ్వండి అలాగే నాయకులు ఎవరు ఇక్కడికి రాకుండా ఉండేలాగా అక్కడ ఎక్కడికక్కడ ఎవరిని అందరినీ హౌస్ అరెస్ట్ అయితే చేస్తారు. ఆ హౌస్ అరెస్ట్లో ఆల్మోస్ట్ అందరూ బీఆర్ఎస్ నాయకుల్ని హౌస్ అరెస్ట్ చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే దీనిలో కీలకంగా చూస్తే మాత్రం రెండు విషయాలు ఉన్నాయి. మొదటిది, అరకపూడి గాంధీ కూడా నిన్న మాట్లాడిన తర్వాత కానీ ఇవాళ ఉదయం నుంచి పెట్టిన ప్రెస్ మీట్లో కూడా తను మాట్లాడుతున్నది బీఆర్ఎస్ నాయకుడే కాబట్టి ఎవరైనా బీఆర్ఎస్ నాయకులు ఇంక్లూడింగ్ కౌశిక్ రెడ్డితో సహా ఎవరైనా సరే నా ఇంటికి వస్తే వాళ్ళని నేను సాధారణంగా ఆహ్వానిస్తాను. ఇక్కడ ఎలాగో షేర్లింగంపల్లికి సంబంధించిన సమీక్ష సమావేశం చేద్దామంటున్నారు కాబట్టి ఇక్కడికి వస్తే నేను ఆ సమావేశాన్ని నేను కంపల్సరీ నిర్వహిస్తానని చెప్తున్నాను. అదే సందర్భంలో షంబీపూర్ రాజు ఏదైతే జిల్లాకు సంబంధించిన అధ్యక్షులుగా ఉన్నారు అలాగే ఎమ్మెల్సీగా ఉన్న షంబీపూర్ రాజు కూడా మేము అక్కడికి వెళ్తాము. యాక్చువల్లీ మేము బ్రేక్ఫాస్ట్కి వెళ్దాం అనుకున్నాము, కానీ సమయాభావం వల్ల మేము వెళ్ళలేకపోయాము. కనీసం లంచ్కైనా వెళ్తాం. వెళ్ళేటప్పుడు నాతో పాటు కౌశిక్ రెడ్డి కూడా వస్తారు. మేమందరం వెళ్ళి అక్కడ ఆ సమావేశాన్ని నిర్వహించి అక్కడనే మేము లంచ్ చేస్తామనే విధంగా కూడా తను మాట్లాడుతున్నారు. బట్ ఇదేంటంటే చెప్పడానికి బాగానే ఉంది కానీ అక్కడ రియాలిటీకి వచ్చేటప్పటికి అది పరిస్థితి అలా లేదు. ఎందుకంటే ఇప్పటికే పూర్తి స్థాయిలో అరకపూడి గాంధీ ఇంటి చుట్టూ పూర్తి స్థాయిలో పోలీసులు భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఆ భద్రతా వలయంతో పాటు ఎవరిని కూడా అటువైపు రానియకుండా ఆపేందుకు అవసరమైన పోలీసు చర్యలను కూడా చేపట్టారు. ఇక షంబీపూర్ రాజు కానివ్వండి, మిగిలిన వాళ్ళు వస్తే ఒకవేళ అది సామరస్యంగా జరిగే అవకాశం లేదు అన్న విషయం తెలుసు. ఎందుకంటే నిన్న మనం చూసాము కౌశిక్ రెడ్డి ఇంటిపైకి ఆల్మోస్ట్ అంటే దాదాపుగా బీఆర్ఎస్ నుంచి వచ్చిన చాలామంది నాయకులు అక్కడ ఉండగా కూడా గాంధీతో పాటు అరకపూడి గాంధీతో పాటు వెళ్ళిన నాయకులందరూ కలిసి అక్కడ చిన్నపాటి బీభత్సాన్ని సృష్టించిన పరిస్థితి మనం చూస్తున్నాం. అందులో ముఖ్యంగా చూస్తే ఇంటిపైన దాడి చేయడం కానివ్వండి, అక్కడ ఉన్న అద్దాలు పగలగొట్టడం, అక్కడ ఉన్న పూలకుండీలు పగలగొట్టిన నేపథ్యంలో ఇవాళ కౌశిక్ రెడ్డికి సంబంధించిన అనుచరులు కానివ్వండి లేకపోతే బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ ఒకవేళ అరకపూడి గాంధీ ఇంటికి వెళ్తే అక్కడ కూడా మరి బీభత్సం సృష్టించే అవకాశం ఉంది. ఒక బీతావహ అక్కడ పరిస్థితి ఉండకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా దీనన్నింటినీ ఆపాల్సిన అవసరము ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థకు ఉంది. దీనికి తోడు ఇప్పటికే రేవంత్ రెడ్డి కూడా దీనిపైన స్పందించారు. రేవంత్ రెడ్డి కూడా చాలా క్లియర్గా చెప్పడం ఏంటంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసేలాగా ఎలాంటి కార్యక్రమాలు జరిగినా లేదా ఎలాంటి ఘటనలు జరిగినా వాటిని ఉపేక్షించేది లేదు. అవసరమైతే వాటి కోసము నెక్స్ట్ స్టెప్ తీసుకోవడం కూడా సిద్ధంగా ఉన్నాము. శాంతి భద్రతలు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ విఘాతం కలగకూడదు అనే విధంగా తను మాట్లాడే నేపథ్యం మనం చూసిన పరిస్థితుల్లో కంపల్సరీ ఈ మొత్తం ఏదైతే పరిణామాలు జరుగుతున్నాయో అందులో ముఖ్యంగా చూస్తే ఓవైపు హరీష్ రావు మరోవైపు అరకపూడి గాంధీ పక్కనే ఉన్న వ్యక్తులు కానివ్వండి లేకపోతే ఎమ్మెల్యేలు చుట్టూ అందరినీ కూడా ఇప్పటికే హౌస్ అరెస్ట్ చేశారు. అక్కడితో ఆగకుండా జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేస్తున్న నాయకులందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసి ప్రస్తుతానికి పోలీసు వలయంలో వాళ్ళని పెట్టినట్టుగా అయితే మనకు సమాచారం అందుతుంది. అంతేకాకుండా మనం చూస్తున్నాం ఇప్పటికే ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర కూడా పోలీసుల పహార అయితే ఉంది. ఎవరైనా బయటికి బయలుదేరాలనుకున్నా లేకపోతే ఆ పోలీసులను కాదని బయటకు వెళ్ళే ప్రయత్నం చేసినా సరే వాళ్ళని అరెస్ట్ చేయాలన్న ఆదేశాలు కూడా ఇప్పటికే పోలీసులకు ఇచ్చినట్టుగా మనము అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ మొత్తం మీద ఓవరాల్గా చూస్తే మాత్రం అది ఒక వ్యక్తి ఎవరైతే అంటే కౌశిక్ రెడ్డి ఉన్నారో కౌశిక్ రెడ్డి ఫిరాయింపుదారు ఎమ్మెల్యేలను మాట్లాడడం కోసం స్టార్ట్ అయిన కమెంట్స్ కాస్త ఇవాళ చాలా క్లియర్గా బీఆర్ఎస్లో ఉన్న రెండు వర్గాలుగా మారి ఆ పార్టీలో కొట్లాడుకునే పరిస్థితి కనిపిస్తుంది. అయితే అరకపూడి గాంధీ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో సన్నిహితంగా మెలుగుతున్నారు. అంతేకాకుండా మనం చూసిన ప్రకారం గతంలో కండువా కప్పుకొని ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయారు. కానీ పీఎస్సీ చైర్మన్కి సంబంధించిన ఇష్యూ వచ్చిన తర్వాతనే ఆయన యూటర్న్ తీసుకోవడం, నేను ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నానని చెప్పడం అనేది అయితే మనం చూస్తున్నామో దానివల్ల చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు ఈ ఇష్యూ బీఆర్ఎస్లోని రెండు వర్గాలుగా మాత్రమే కాంగ్రెస్ పార్టీ చూపించే ప్రయత్నం చేస్తుంది. అందులో అరకపూడి గాంధీ కూడా మాట్లాడే నేపథ్యంలో ఏదైనా సరే ఒకవేళ కండువా కప్పుతానని ఏదైతే కౌశిక్ రెడ్డి మాట్లాడుతున్నారో కౌశిక్ రెడ్డి మాట్లాడుతున్న ఆ కండువా కప్పే అర్హత అతనికి లేదు. ఎందుకంటే అతను ఒక చీటరు బ్రోకర్ అనే విధంగా దీన్ని మాట్లాడడంతో పాటు ఒకవేళ కండువా కప్పాలి అనుకుంటే కేసీఆరే నాకు కండువా కప్పాలి, ఎందుకంటే కేసీఆర్తో నాకు అంత సన్నిహితం ఉంది కాబట్టి ఆయన చేయాలి, మిగిలిన ఎవరి దానిని యాక్సెప్ట్ చేసేది లేదు అంటారు. అదే సందర్భంలో ఒకవేళ నియోజకవర్గానికి సంబంధించిన ఒకవేళ పార్టీ సమావేశం నిర్వహించాలంటే మా ఇంటికి ఎవరైనా రావచ్చు,
నేను వాళ్ళకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తానని చెప్తూ తను ఒక అంటే సానుకూలంగా ఉన్నట్టుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ బట్ అది వచ్చిన తర్వాత ఏం జరుగుతున్నది ప్రతి ఒక్కరు ఇప్పటికే ఒక ఊహల్లో క్యాల్కులేట్ చేసుకుంటున్నారు. అయితే ముఖ్యంగా చూస్తే మాత్రం ఇప్పుడు అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్, అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళందరినీ ఎవరినైతే బీఆర్ఎస్ నేతలను ఎవరినైతే హౌస్ అరెస్ట్ చేస్తున్నారో అది మాత్రం కేవలం శాంతి భద్రతలను కాపాడే వ్యూహంలో భాగంగానే, అందులో ఆ పరిణామంలో భాగంగానే మనం చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది మమత. రైట్. ఇదే విధంగా చూసుకుంటే ఇంత ముందుకు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు బీఆర్ఎస్లోకి మారారు, బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు కాంగ్రెస్లోకి వచ్చారు. అంటే ఇది పెద్ద ఇష్యూయే కాదు అనేసి అని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ జరిగాయి ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంటాయి కూడా. దీన్ని ఎందుకు ఇంత కౌశిక్ రెడ్డి పర్సనల్గా తీసుకొని ఈ విధంగా మాట్లాడడం వెనుక ఏదైనా వాంటెడ్లీ జరిగింది అనుకోవచ్చా? అయితే దీనికి కొన్ని విశ్లేషణలు అయితే వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యంగా మనం చూస్తే మాత్రం ఒకటి, బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్కచోట కూడా గెలవని పరిస్థితి, కొన్ని చోట్ల 3వ స్థానానికి పడిపోయిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో బలహీనం అయిపోయింది. బీజేపీతో వాళ్ళు విలీనం తప్ప వాళ్ళకి వేరే ఆప్షన్ లేదనే విధంగా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్న పరిణామాలే మనం గతం నుంచి చూస్తున్నాం. సో ఈ సందర్భంలో లేదు, ఖచ్చితంగా మేము స్ట్రాంగ్గా రిటాలియేట్ చేయగలుగుతాము అనే ఒక సందేశాన్ని ప్రజల్లో పంపించే ప్రయత్నంలో భాగంగా కూడా ఇది జరిగి ఉండవచ్చు అనేది కొంతమంది విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు రాబోయే పరిస్థితుల్లో 2 కీలకమైన ఉన్నాయి. ఒకటి స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలు ఉన్నాయి, మరొకటి జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో పర్ఫామ్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని ఇక్కడ ఆల్టర్నేటివ్ ఫోర్స్ అన్నది చెప్పాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ కూడా ఇక్కడ తాము స్ట్రెంథన్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. బట్ చేరికలు లేకపోయినా సరే గ్రౌండ్ లెవెల్లో మాత్రం, ఎందుకంటే ఇప్పటికే బీజేపీ పార్టీ మనం చూస్తే వాళ్ళు మెంబర్షిప్ డ్రైవ్ చేస్తున్నారు. ఆ మెంబర్షిప్ డ్రైవ్ కూడా భారీ స్థాయిలోనే వాళ్ళు టార్గెట్ పెట్టుకుని వెళ్తున్న నేపథ్యం మనం చూస్తున్న పరిస్థితుల్లో కంపల్సరీ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు స్ట్రాంగ్గా రిటాలియేట్ చేయకపోతే ఇది వెనకబడే అవకాశం అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ అంత గట్టిగా వచ్చినప్పుడు ఒకవేళ వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోతే జరిగే నష్టము కాంగ్రెస్ పార్టీ తెలుసు కాబట్టి ఎప్పటికప్పుడు వాళ్ళు గట్టిగానే రెస్పాండ్ అయ్యే పరిస్థితి చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు కీలకంగా 2-3 అంశాలు ఇక్కడ వస్తాయి. మొదటిది ఏంటంటే ఈ మధ్యకాలంలో రైతు రుణమాఫీకి సంబంధించిన ఒక ఇష్యూ ఉంది. రెండోది మొన్న వర్షాలకు ఏదైతే నష్టపోయారో దానికి సంబంధించిన వాళ్ళకి సహాయం అందించడం కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన అవసరమైన రైతులకి సహాయం చేయాల్సిన అవసరం ఉంది. వీటన్నిటి ఈ 2 ఇష్యూస్తో పాటు ఇప్పటికే ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చారో 6 గ్యారెంటీలకు సంబంధించిన అమలు పైన కూడా ఒక డిస్కషన్ జరుగుతుంది. వీటన్నిటిని నుంచి టాపిక్ డైవర్ట్ చేయడానికి ఈ మొత్తం ఈ ఏదైతే చిన్నపాటి ఒక ఇష్యూని పట్టుకొని ఇంత పెద్ద స్థాయిలో దీన్ని మ్యాగ్నిట్యూడ్ చేస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ నాయకులు కూడా ఓవైపు ఆరోపిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఓవరాల్గా చూస్తే మాత్రం ఖచ్చితంగా ఏదైతే మనము పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన విషయం పైన దాన్ని చాలామంది లైట్ తీసుకుంటున్నా, బట్ చట్టంలో అలాంటి పరిస్థితి లేదు. అంతేకాకుండా పార్టీలు ఒక్క నాయకుడు వెళ్ళినా సరే మేము పట్టించుకోలేదు అంటే అది ఇప్పటికే మనం చూస్తున్నాం 3 నాయకులతో ప్రారంభమైంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు 10 వరకు చేరాయి. అది కాకుండా కాంగ్రెస్ పార్టీ చాలా క్లియర్గా చెప్తుంది, మేము పార్టీని విలీనం చేసుకునేదాకా దీని ప్రస్థానం వెళ్తుంటే 39 మంది ఒకవేళ అట్లా అనుకున్నా సరే 26 మంది ఎమ్మెల్యేలు మా పార్టీలోకి వచ్చే అవకాశం, ఎందుకంటే 2/3 మెజారిటీతో మాత్రమే ఎల్పీ విలీనం ఉంటుంది కాబట్టి 26 మంది ఎమ్మెల్యేలు మా వైపు వచ్చే అవకాశం ఉందంటూ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఒకవేళ అంటే గట్టిగా ఈ ఎవరైతే ఫిరాయింపుదారులు ఉన్నారో లేకపోతే పార్టీ మారేందుకు ఆలోచనలో ఉన్నారో వాళ్ళందరినీ గట్టిగా వాళ్ళకి చెప్పకపోతే, ఒక మెసేజ్ ఇవ్వకపోతే అది కొనసాగే అవకాశం ఉందనే విధంగా కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుందని మనం ఇక్కడ విశ్లేషించాల్సిన అవసరం కనిపిస్తుంది. అయితే ఇదే సందర్భంలో బీఆర్ఎస్ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఈ రెండు పార్టీలకు సంబంధించి ఒకరితో ఒకరు ఈ సవాళ్లు ప్రతి సవాళ్ళు ఏదైతే ఉందో అది ప్రజలు ఎలా చూస్తారో, ఆ ప్రజల్లో ఎవరు పైచేయి సాధించారు అనే ఆలోచనలోకి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి దానివైపు కూడా వీళ్ళు చూస్తున్నట్టుగా కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో ఈ ఇష్యూని మరింత మ్యాగ్నిట్యూడ్ చేస్తున్నారు. తద్వారానే ప్రజల్లో దానికి ఎక్కువ ఏదైతే అటెన్షన్ ఉందో అటెన్షన్ కనిపిస్తున్నట్టుగా మనం చెప్పాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది మమతా. రైట్. అదేవిధంగా పలు జిల్లాల్లో కూడా ముందస్తు అరెస్టులు అయితే జరుగుతున్నాయి బీఆర్ఎస్ నేతలకి సంబంధించి. అయితే ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందంటారు అంటే వివిధ జిల్లాల్లో చూసుకుంటే తెలంగాణలో? ఎస్, అయితే ఇప్పుడు అంటే జిల్లాల్లో పరిస్థితి చూస్తే మాత్రం చాలా క్లియర్గా ఒకటి హైదరాబాద్కి మాత్రం ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఏ జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచైనా హైదరాబాద్కి 2:30 నుంచి 3 గంటల్లో చేరుకునే అవకాశం ఉంటుంది. ఒక్క ఆదిలాబాద్ జిల్లా తప్ప మిగిలిన జిల్లాలో 3-4 గంటలు ఇక్కడ చేరుకునే అవకాశం ఉంది. ఒకవేళ నిజంగానే ఉద్రిక్త పరిస్థితులు నెలకొనాలి, లేకపోతే ఉద్రిక్త పరిస్థితులు ఇక్కడ నుంచి వాటిని నెలకొనకుండా ఉండాలి, వాటిని నివారించాలంటే మాత్రం ఓన్లీ ఆప్షన్ జిల్లాల్లో ఉన్న కార్యకర్తలు కానివ్వండి, జిల్లాల్లో ఉన్న నాయకులు కానివ్వండి, నాయకత్వాన్ని కానీ ఎక్కడికక్కడ ఆపాల్సిన అవసరం మనకు కనిపిస్తుంది. కానీ హైదరాబాద్ చూసినా సరే మనకు ఆల్మోస్ట్ 30-35% పాపులేషన్ మొత్తం హైదరాబాద్లో ఉంటుంది. అది కాకుండా మరొక కీలకమైన అంశము హైదరాబాద్లో ఉన్న ఎమ్మెల్యే అంటే జీహెచ్ఎంసీ పరిధిలో ఎక్కువ శాతము బీజేపీ
బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ మంది ఎమ్మెల్యే ఇక్కడ గెలుచుకునే నేపథ్యంలో ఇక్కడ వాళ్ళ క్యాడర్ ఇంకా స్ట్రాంగ్గా ఉంది అన్నది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ చూపించుకునే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి వాళ్ళందరినీ నివారించకపోతే ఇక్కడ శాంతి భద్రతల సమస్య ఏర్పడుతుంది అన్నది ఒకటి చూస్తారు. దీనికి తోడు ఏంటంటే హైదరాబాద్ కాకుండా మిగిలిన ప్రాంతాల నుంచి జనాలు హైదరాబాద్కి రాకుండా ఆపాలంటే వాళ్ళకున్న ఆప్షన్ ఎక్కడెక్కడ వాళ్ళని హౌస్ అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికున్న సమాచారం ప్రకారం దాదాపుగా కీలకమైన నాయకులందరినీ ఇప్పటికే హౌస్ అరెస్టు చేశారు. అంతేకాకుండా బయటికి రాకుండా వాళ్ళకి ఇప్పటికే ఆంక్షలు విధించారు. బయటికి వెళ్లే పరిస్థితి ఉంటే మాకు ఖచ్చితంగా సమాచారం ఇచ్చి వెళ్ళాలి అని చెప్పేసి పోలీసులు ఇప్పటికే వాళ్ళకి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అక్కడంతా అంటే ఏ ఒక్కరు బయటికి రాకుండా ఉండేందుకు ప్రయత్నం చేస్తారు. బట్ ఇప్పటికీ కొద్దిమంది క్యాడర్ కానివ్వండి, అలాగే కొద్దిమంది కార్యకర్తలు అక్కడ నుంచి వాళ్ళ కళ్ళు కప్పి హైదరాబాద్ చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో ఏంటంటే ఏదైతే అరకపూడి గాంధీ ఇంటి చుట్టూ ఏదైతే ఇప్పటికే రోడ్లు క్లోజ్ చేసేసి అక్కడ ఏవైతే ఆంక్షలు విధించారో దాని ప్రకారం చూస్తే అక్కడి వరకు వెళ్లకుండానే ఆపే అవకాశాన్ని పోలీసులు తీసుకున్నట్టుగానైతే మనము చూడాల్సిన అవసరం కనుక కనిపిస్తుంది. మమతా, అలాగే ఇప్పుడు బీఆర్ఎస్ భయపడుతుందని అనుకోవచ్చు అంటారా? ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా మేము గద్దె దించుతాము కాంగ్రెస్ని అనేసి అని చెప్పి చాలాసార్లు మాటలు అనడం కూడా జరిగింది. దానికి తగ్గట్టే ఇక్కడ ఇప్పుడు సిచ్యువేషన్స్ కూడా అలాగే ఉన్నాయి. సో నెక్స్ట్ కూడా మనకు వస్తున్నాయి, ఉప ఎన్నికలు వస్తాయి అనేసి అని చెప్పి కూడా అంటున్నారు. అయితే దీనికి సంబంధించి వాళ్ళు ఏమైనా మైండ్ గేమ్ ఆడుతున్నారని మనం అనుకోవచ్చా? అయితే మమత ఇప్పుడు ఎక్కడైనా సరే ఏదైనా ఒక పార్టీ భయపడడం అనేది ఉండదు, ఒక బ్యాక్ స్టెప్ వేసేది అనేది అయితే ఉంటుంది. బట్ బీఆర్ఎస్ పార్టీ ప్రస్థానాన్ని మొత్తాన్ని చూస్తే మొదట ఉద్యమ పార్టీగా మొదలైంది. టీఆర్ఎస్ పార్టీ దాదాపుగా 2.5 దశాబ్దాల పాటు ఒక అలుపెరగని పోరాటం చేసి రాష్ట్రాన్ని సిద్ధించేందుకు అవసరమైన మొత్తం కసరత్తు చేసింది అనే నేపథ్యం మనం చూస్తున్నప్పుడు, అంతేకాకుండా గత 2 పర్యాయాలు కూడా ప్రభుత్వంలో ఉన్నప్పుడు అంత ఈజీగా భయపడుతుంది అన్న ఒక విశ్లేషణ మనం చేయడం తప్పైపోతుంది. ఎందుకంటే ఇక్కడ అవసరమైనంత నాయకత్వం ఉంది, నాయకత్వంతో పాటు కార్యకర్తలు ఉన్నారు, అంతేకాకుండా బలం కూడా చాలా గట్టిగా ఉంటుంది, బలగం కూడా ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉన్న నేపథ్యం మనం చూసిన పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ అలాంటి ఉద్దేశంలో ఉందని మనం చెప్పుకోలేము. కానీ ఎవరైతే పార్టీ మారుతున్న నాయకులు అయితే ఉన్నారో, పార్టీ మారాలనే ఆలోచనలు ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళకు ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వకపోతే మాత్రం ఇబ్బంది పడుతుందనే ఆలోచన మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఉంది. అందులో భాగంగానే ఇప్పుడు ఎవరైతే మొదటగా ముగ్గురు మారారో ఆ ముగ్గురికి సంబంధించి ఇప్పటికే చట్టపరంగా కూడా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నారు. స్పీకర్కి సంబంధించి కూడా వాళ్ళపైన గట్టిగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ఎట్లాంటి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ పార్టీ భయపడ్డమో లేకపోతే వెనక్కి తగ్గే అవకాశం అయితే మనకు కనిపించట్లేదు. మమతా, రైట్, థ్యాంక్ యూ చిదంబరం రెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరి ఇక నల్గొండలో సిచ్యువేషన్ ఎలా ఉంది అని చెప్పి అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, నల్గొండలో సిచ్యువేషన్ ఎలా ఉంది? ఎక్కడికక్కడే బీఆర్ఎస్ నేతలను అయితే హౌస్ అరెస్ట్ చేస్తున్నారు, మరి నల్గొండలో సిచ్యువేషన్ ఎలా ఉంది? పూర్తి స్థాయిలో తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికీ బీఆర్ఎస్ కార్యకర్తలను ఎప్పటికప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసు ఉన్నతాధికారులు అరెస్టు చేయడం జరిగింది. దీనికి సంబంధించి చూసినట్లయితే పూర్తి స్థాయిలో గతంలో జరిగినటువంటి గొడవలే కానీ నిన్న జరుగుతున్నటువంటి కౌశిక్ రెడ్డి సంబంధించినటువంటి సంచలన వ్యాఖ్యల మీద పెద్ద ఎత్తున 2 రోజులుగా దుమారం లేపుతున్నటువంటి పరిస్థితి. ఇదే విషయానికి సంబంధించి శాంతి భద్రతల సమస్యతో భాగంగానే పోలీసులు అరెస్ట్ చేస్తున్నట్లు కూడా ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు కూడా తెలిపారు. ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉంటారో వారిని హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారిని కూడా వెతికి మరీ అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. మమత, రైట్, అంటే అక్కడ ఉన్న నేతలకు సంబంధించి అంటే ఎలాంటి అరెస్టులు జరుగుతున్నాయి? అంటే హౌస్ అరెస్ట్లా, లేకపోతే వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ర్యాలీలు కూడా చేస్తున్నారు నేతలు కూడా కొంతమంది? మమతా, ప్రధానంగా చూసినట్లయితే కౌశిక్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా కౌశిక్ రెడ్డి చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు నిన్నటి నుంచి రాష్ట్రం ఒక పెద్ద ఎత్తున దుమారం లేపుతున్నటువంటి పరిస్థితి. ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు అటు బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇదే విషయానికి సంబంధించి చూసినట్లయితే నల్గొండ జిల్లాలో కూడా వివిధ ప్రాంతాలలో ఉమ్మడి నల్గొండ జిల్లా చూసినట్లయితే సూర్యాపేట, యాదాద్రి, నల్గొండ జిల్లాలోని ఇప్పటికీ పూర్తి స్థాయిలోని జిల్లా నాయకత్వం అయితేనేమి వివిధ హోదాలో పనిచేస్తున్నటువంటి డివిజన్ స్థాయిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలను హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. దీంతో పాటు ముందస్తుగానే వారికి ఇంటిమేషన్ కూడా ఇచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండానే ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నాము, సహకరించాలని కూడా పోలీసు వారు హెచ్చరించడం కూడా జరుగుతుంది. మమతా, తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయ సంబంధించినటువంటి చర్చల్లో ఇది ఒక దుమారం లేపుకొని ఒక పెద్ద ఎత్తున తెలంగాణ ప్రాంతంలోని ఒక అలజడి సృష్టిస్తున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలని కాంగ్రెస్ వారు పదే చెప్తున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు మాత్రం ప్రజాస్వామ్యంగా ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేసి పెద్ద ఎత్తున ఒక వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి ప్రభుత్వాలు పూర్తి స్థాయిలోని వారు చేస్తున్నారనేదే వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. మమతా, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.
బీఆర్ఎస్ పార్టీకి గాంధీకి యుద్ధం కాదు. కౌశిక్ రెడ్డికి గాంధీకి యుద్ధం. వాడు నా ఇంటికి వచ్చి జెండా ఎగరేస్తా అని మీడియా పరంగా, పత్రికా పరంగా, వాట్సాప్, ట్విట్టర్ పరంగా సవాల్ విసిరాడు. 11 గంటలకు మీ ఇంటికి వచ్చి జెండా ఎగరేస్తా, నువ్వు రాకపోతే నేను వస్తా అని చెప్పి నేను కూడా సవాల్ విసిరా. మీరు వస్తే హారతి పట్టి స్వాగతం పలుకుతాం, బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వెళ్దాం. వెళితే 50 మంది పోలీసులు పెట్టుకొని రాళ్లతో, పూలకుండీలతో దాడి చేసినటువంటి సందర్భం. ఆ చీటర్ ఆహ్వానించి మా మీద కేసు పెడితే పలు సెక్షన్లు బుక్ చేసి మమ్మల్ని పోలీస్ స్టేషన్లో 6 గంటల పాటు, 15 గంటల పాటు ఉంచినటువంటి సందర్భం. కేసీఆర్ గారు ఎప్పుడు కూడా అన్నదమ్ములాగా కలిసి ఉండండి, ఎక్కడ ప్రాంతీయ విభేదాలు వద్దు, ముళ్ళు గుచ్చుకుంటే నోటితో తీస్తా అనే మనస్తత్వంతో, గొప్ప మనస్తత్వంతో ఉన్నటువంటి పార్టీలో చీడ పురుగులు చేరి ప్రాంతీయ విభేదాలు సృష్టించే కార్యక్రమంలో ఇటువంటి చీడ పురుగుల్ని పక్కన పెట్టుకున్నందుకు పార్టీలో చేర్చుకొని ఎమ్మెల్సీ ఇచ్చి, ఎమ్మెల్యే ఇచ్చి, పాపం ఈటెల రాజేంద్ర గారు 2 చోట్ల నిలబడితే కాన్సన్ట్రేషన్ చేయలేకపోవటం మూలాన ఎవరిని అడ్డం పెట్టుకొని వాడు గెలిచాడో అందరికీ కూడా తెలుసు. 10 నెలలు కాకముందే నీ పద్ధతి ఏంటి, క్రమశిక్షణ ఏంటి, నీ కాన్స్టిట్యున్సీ ప్రజలు, రాష్ట్ర ప్రజలు చూస్తున్నటువంటి పరిస్థితి కూడా చూస్తాను. డీసీపీ స్థాయి అధికారులనే గల్లాపట్టుకునే పరిస్థితిలో హరీష్ రావు గారు లాంటి వాళ్ళే వెనక్కి లాగి తోసినటువంటి సందర్భం కూడా మీరు చూశారు. ఇటువంటి క్రమశిక్షణ లేని మనుషులు పక్కన చేరి పార్టీ నాశనం చేస్తున్నటువంటి సందర్భంలో, పార్టీ విభేదాలు సృష్టించే కార్యక్రమంలో, ప్రాంతీయ విభేదాలు సృష్టించే కార్యక్రమంలో నాకు తెలిసి కేసీఆర్ గారు, నా సహచర శాసనసభ్యులు స్పందిస్తారని భావిస్తా ఉన్నా. ఖచ్చితంగా భావిస్తారు, స్పందిస్తారు. స్పందించిన పక్షంలో నేను స్పందిస్తాను. ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నా, వెనకడుగేసే ప్రసక్తి లేదు. బీఆర్ఎస్ పార్టీకి గాంధీకి యుద్ధం కాదు.